సెలబ్రిటీ అయిపోయావు నాన్న నువ్వు. సెలబ్రిటీ కాదు కానీ సెలబ్రిటీ వాళ్ళ అమ్మ. ఇదే ఈ ఫామే అడిగారు మమ్మీ నీ ఫ్యాన్స్. ఎప్పుడన్నా షుగరే నేను నడిచినా షుగరే నేను పడుకున్నా షుగరే తినకపోయినా షుగరే. కొంచెం గ్లామరస్ గా ఉంటే బాగుంటుంది. మరి జుట్టు ఇది కొంచెం బాగానే ఉందనా ఫామ్ లోకి వస్తే ఇలాగ ఉంటుంది. అందుకనే పీపుల్ యూస్ టు లైక్. ఇక్కడి నుంచి ఆలోచించి మాట్లాడటం ఆవిడకి తెలియదు అనమాట. ఇక్కడ ఏముంటే అక్కడ అలా చెప్పేస్తుంది అనమాట. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నీలి మేఘాలలో. సో మీ అందరికీ తెలుసు టైటిల్ ఏంటి అన్నది. ఈరోజు ఇప్పుడు నేను ఫ్రెష్ అప్ అయిన తర్వాత చేస్తున్న వీడియో అనమాట. బట్ మీకు చూపించేదంతా మార్నింగ్ మా ఇంట్లో ఏం జరిగింది కింద మమ్మీ వాళ్ళ ఇంట్లో అని చెప్పేసి. సో నార్మల్ గా నేను మమ్మీ అలాగా కూర్చొని కబుర్లు వేసుకుంటున్నాము. తను అప్పుడే బ్రేక్ఫాస్ట్ తినేసి వచ్చి కూర్చుంది అనమాట. సో దట్ ఈస్ జస్ట్ సెట్ ఇలాగా ఎపిసోడ్ ఏం లేదు, ఏం చేయమంటా నాది వేసుకోవాలనింది. సో మీ అందరికీ తెలుసు దట్ ఈస్ వాట్ మై మదర్ ఇస్. ఇక్కడి నుంచి ఆలోచించి మాట్లాడటం ఆవిడకి తెలియదు అనమాట. ఇక్కడ ఏముంటే అక్కడ అలా చెప్పేస్తుంది అనమాట. దట్ ఈస్ మై మదర్ అండ్ ఐఎమ్ హ్యాపీ షీఈ్ లైక్ దాట్. ఎందుకునంటే తను నటించాల్సిన అవసరం లేదు, కెమెరా పెడితే ఒకలాగా బిహేవ్ చేయాల్సిన అవసరం అలాంటివన్నీ ఆవిడకి లేవు. ఎందుకునంటే ఆవిడ ఇంతే, ఇలానే మజాకులు చేస్తుంది, ఇలానే ఉంటుంది. సో ఫర్ అ చేంజ్ నాకు నచ్చింది. సరే ఏంటి వ్యూవర్స్ కోసం ఒక వీడియో చేద్దామంటే చేసుకోవాలనింది. సో అలాగా ఈ వీడియో చేయబడింది అనమాట. ఐ హోప్ మీ అందరు కొంచెం హ్యాపీ అవుతారు, మీ అందరికి నచ్చుతుంది అని నేను అనుకుంటున్నా. అట్ ది సేమ్ టైం మమ్మీ ఎలా ఉందో కూడా మీరు చూస్తారని చెప్పేసి ఈ వీడియో తీయడం జరిగింది. ఓకేనా, లాస్ట్ లో మాట్లాడతా. గుడ్ మార్నింగ్ మమ్మీ. ఈ జుట్టుతో నా వీడియో తీస్తాను. నీ ఫ్యాన్స్ వేరే ఉన్నారులే మమ్మీ, నీకంటూ ఒక ఫ్యాన్ బేస్ ఉంది తెలుసా నీకు. ఈ రోజుకి కరెక్ట్గా 1 month మమ్మీ. నువ్వు మొత్తం హాస్పిటల్ నుంచి నీట్గా డిశ్చార్జ్ అయ్యి. హౌ ఆర్ యూ ఫీలింగ్? ఫీలింగ్ బెటర్ అని. నాట్ విత్ దిస్ హెయిర్. See, look at this. Almost I have gone bald. ఈ జుట్టు ఎప్పుడు వస్తుంది? ఎప్పుడు నేను నార్మల్ సెల్ఫ్ అవుతాను అయిపోతావు అని. అయినా అద్దంలో చూసుకుంటే అబ్బా పర్వాలేదులే, మరీ బోడిగుండు కాకుండా జుట్టు అక్కడక్కడైతే ఉంది కదా అని హ్యాపీగా. కానీ మమ్మీ ఎంత మంది నీ కోసం ప్రే చేశారు, ఎన్ని మెసేజెస్ పెట్టారు. నిజంగా చాలామంది, ఆల్మోస్ట్ ఆల్ 2 lakh వ్యూస్ మమ్మీ. నీ గురించి నేను చెప్పిన హెల్త్ అప్డేట్కి 2 lakhs మంది చూసారంటే ఇట్స్ నాట్ ఎ స్మాల్ థింగ్ కదా. సెలబ్రిటీ అయిపోయావు నాన్న నువ్వు. నేను సెలబ్రిటీ కాదు కానీ సెలబ్రిటీ వాళ్ళ అమ్మ. హాస్పిటల్లో నువ్వు ఐసీయూలో ఉన్నప్పుడు, లేకపోతే నువ్వు డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డ్యూటీ డాక్టర్స్, నర్సెస్ వీళ్ళందరూ వచ్చి నిన్ను మీ బనానా వీడియో బాగుందండి అది ఇది అన్నప్పుడు నీకు నవ్వొచ్చిందా? సో దీస్ ఆర్ వెరీ వెరీ ప్రెషియస్ బనానాస్. ఎందుకంటే మేము విజయవాడకి వచ్చాము. మా మమ్మీ వచ్చేసేసి ఆవిడ రోజు రాత్రి 2 బనానాస్ తింటారనమాట. మస్ట్ బనానాస్ లేకపోతే అస్సలు కుదరదు. మొత్తం విజయవాడ తిరిగి మాకు బనానా దొరక్కపోతే ఆఖరికి హోటల్ వాడిని అడుక్కుని మేము బనానా తీసుకున్నాము. ఆయన వచ్చేసి చార్జబుల్ మేడం అని. అరే భాడమే గయా భయ్యా, చార్జబుల్ అయితే చార్జబుల్, ప్లీజ్ గివ్ అస్ బనానా అని చెప్పి మస్ట్. ఇప్పుడు ఈ బనానాస్ ఇలా ప్లేట్ లో ఆవిడకి ఇవ్వండి. మస్ట్. These bananas are must. Thank you so much. Finally, mommy got bananas. ఎంత క్రేజీ అంటే నిజంగా ఒకటి బనానాస్ కోసం. మై గాడ్. అంటే ఇంత చిన్న విషయం అంత వైరల్ అవుతుంది. బనానా ఈజ్ మస్ట్. కానీ ఇప్పుడు ఆ బనానా ఈజ్ మస్ట్ ఇప్పుడు నేను బనానా తినే కూడా చేశారు డాక్టర్లు. ఇప్పుడు తినకూడదు అన్న స్టేజ్కి వచ్చేసింది. ఇప్పుడు అది దాన్ని చూసినా కూడా నాకు విరక్తి ఉంటది. ఎందుకంటే తినద్దు అని ప్రతిదీ చెప్పేసేసి వేటి మీద ఇంట్రెస్ట్ ఉంటుంది. నువ్వేమో గుడ్లు దాగి ఇచ్చేస్తున్నావు, గుడ్లు తిన్నావు లైఫ్ లో. గుడ్లు తినవా లైఫ్లో? ఇంకేం తింటాను మరి ప్రోటీన్ కావాలని డాక్టర్సే కదా మమ్మీ చెప్తున్నారు. ప్రోటీన్ లేదు, ఐరన్ లేదు మనకు బాడీలో. మరి దాని మూలనే కదా ఎంత కష్టపడుతున్నావు ఇప్పుడు నువ్వు ప్రోటీన్ తాగడానికి. ఫ్రూట్స్ తింటానంటే నువ్వు తింటున్నావు.
డాక్టర్ ఏం చెప్పారు చెప్పు మమ్మీ నీకు? డాక్టర్ ఏమని మీరు బనానా తినద్దు, మ్యాంగో తినద్దు, అంటే వారానికి ఒకటి తినచ్చు అన్నారు. ఆ, వారానికి అలా ఒకటి తిన్నా కూడా 7 రోజుల్లో 7 ఫ్రూట్స్ కంప్లీట్ అయిపోతాయి. ఆయన అదే కదా అన్నారు, రోజుకొకటి అని అన్నప్పుడు షుగర్ పెరిగిపోద్దమ్మా 7వ రోజు అని అన్నారు కదా. షుగర్ పెరగడానికి నేను ఆల్రెడీ షుగర్, ఆ, ఇంకప్పుడు షుగర్ పెరిగి ఇదే ఈ ఫామే అడిగారు మమ్మీ, నీ ఫ్యాన్స్ ఈ ఫామే అడిగారు. ఇదే అడిగారు వాళ్ళు, ఏంటి మమ్మీ అయితే ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి ఈ ఫామే అడిగారు వాళ్ళు. మొదటి నుంచి కూడా నువ్వు షుగరా? నేను మాట్లాడినా షుగరే, నేను నడిచినా షుగరే, నేను పడుకున్నా షుగరే, నేను తినకపోయినా షుగరే. అందుకని పీపుల్ యూస్ టు లైక్ మీ. కానీ అన్ఫార్చునేట్లీ దిస్ హ్యాపెండ్ అన్నమాట. మమ్మీ అలా అనుకోద్దు మమ్మీ, ఇది అవటం మూలన ఒక చిన్న రియాలిటీ చెక్, అవునా కదా? చెప్పు. ఏం రియాలిటీ చెప్పనాను? అంటే నిన్ను నువ్వు బాగా చూసుకోవాలి అని. నువ్వు మమ్మల్ని అందరినీ చూసుకున్నావు, నిన్ను నువ్వు చూసుకోలేదు. ఎప్పుడు మా అందరి కోసం ప్రే చేస్తావు, నీ కోసం చేసుకున్నావా ఏ రోజైనా? ఇప్పుడు నీ కోసం చేయి. ఆయనతోనే ఉంటాను కదా నేను, ఇక నా కోసం నేనేం ప్రే చేసుకుంటా? అందుకని ఇప్పుడునే ఉంటాను కదా ఇప్పుడు. అందుకే నీకు మీద నీ గురించి నువ్వు ప్రే చేసుకో చాలు. అందరు ఇంతమంది ప్రే చేస్తున్నారు కదా, నువ్వు చూస్తాను వీళ్ళందరూ ప్రేయర్స్ ఎంత పవర్ఫుల్, తొందరగా బయట వేస్తారు వీళ్ళందరూ ప్రేయర్సా? ప్రేక్షకులందరూ నిన్ను ఎంత ప్రేమిస్తున్నారు అని చూస్తావా? చూస్తాను వాళ్ళ ప్రేమ ఎంత ఎంత స్ట్రాంగ్, నేను అంత స్ట్రాంగ్ గా బయటపడిపోతాను. ఇంకా నా గురించి ప్రే చేయాలి. చేస్తారు మమ్మీ. ఇదిగో ఈ 1 month కి నువ్వు ఇంత బెటర్ అయ్యావు, ఇంకో నెక్స్ట్ మంత్ కి ఇంకొంచెం బెటర్ అవుతావు, దసరా దీవాళికి చక్కగా ఉంటావు. బొంగరంగా తిరిగే మనిషి ఒకసారిగా నత్త లెవెల్ కి వచ్చేసిందంటే చూడు మరి ఎలా ఉంటుంది. అంటే ఏం లేదు మమ్మీ, ప్రతి ఒక్క మిషన్ కి సర్వీసింగ్ కావాలన్నట్టు మన బాడీకి కూడా సర్వీస్ కావాలి కదా. సర్వీసింగ్ కాదు, దిస్ ఇస్ వన్ టైప్ ఆఫ్ టార్చర్. టార్చర్ ఎందుకు మమ్మీ, అయిపోయింది ఇప్పుడు. యు హావ్ కమ్ బ్యాక్ టు యువర్ నార్మల్ టాబ్లెట్స్. ఇప్పుడు ఒకటే ఏంటి, నువ్వు కొంచెం నిన్ను జాగ్రత్తగా తినేసి మంచిగా మందులు వేసుకొని, అంతే కదా. ఇంకేమున్నాయి చెప్పు, ఇంకేమైనా ఉందా? కానీ ఇంకా కొంచెం మనుషులు అవేర్నెస్ ఉండాలను. ఎందుకంటే ఇప్పుడు ఇన్ఫెక్షన్ వచ్చి సిక్ అయింది అంటే అమ్మో ఆమె దగ్గరికి వెళ్తే మనకి ఎక్కడ ఇన్ఫెక్షన్ వస్తుందో అని అనుకుంటారు జనాలు. అనుకుంటున్నారు అన్న ఒక ఫీలింగ్ కూడా ఉంది నాకు. ఏమనుకుంటారు మమ్మీ? ఇన్ఫెక్షన్ అంటే నీకు బికాస్ ఆఫ్ మెడికల్ గా వాళ్ళకి అవేర్నెస్ లేక అని. ఇన్ఫెక్షన్ పట్టుకునే ఉంటాయి, ఇన్ఫెక్షన్ లేని ఉంటాయి. అవును. కానీ జనాలు ఏమనుకుంటారు అంటే అమ్మో ఇన్ఫెక్షన్ కదా మనం దగ్గరికి వెళ్తే మనకు అది పట్టేస్తుందేమో అని అనుకుంటారు. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ద రీజన్. ఇదేం కంటిన్యూస్. నీకెందుకు అనిపించింది సడన్ గా లాగా? Sometimes looking at the people, somehow I calculated their means mentality. నీ ఫ్యామిలీలో అనిపించిందా నీకు ఎక్కడైనా? But still there is elaborate చేయాల్సిన అవసరం లేదంటావా? I felt in that way. Maybe I may be wrong. అలా పోన్లే, రకరకాల మనుషులు ఉంటారు నాన్న. నీకు కావాల్సింది నీ ఫ్యామిలీ. నీ ఫ్యామిలీలో ఏది సీరియస్ గా తీసుకోనండి. ఎందుకంటే ఒక్కొక్కరి స్వభావం ఒక్కొక్కలా అంతే. అంతేగాని దాన్ని మనం ఊరికి క్రీప్ చేసినందువల్ల ప్రయోజనం అంతే. ఇప్పుడు నీ ఫ్యామిలీలో నిన్ను మంచిగా అనుకుంటే చాలు. అంతే. మై ఫ్యామిలీ ఇస్ మోర్ ఇంపార్టెంట్. అది ఇంకా ఎంత ఇంపార్టెంట్ అన్నది యాక్చువల్ గా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఇంకా నాకు మంచిగా క్లారిటీ వచ్చేసింది. నా వాళ్ళు తప్పించగలేరు అనేసి. కానీ అలా ఎపిసోడ్ లేవు అంటున్నా వచ్చేసింది ఆ ఎపిసోడ్. చూసారండి, ఇలా చేస్తుందండి మా అమ్మ. ఫామ్ లోకి వస్తే ఇలాగ ఉంటుంది. ఎపిసోడ్ లేదు మమ్మీ అని అన్నా, వారానికి అంతా లేదు మమ్మీ ఏం చేయాలా అంటే నేనే చెప్పాను. ఇలా ఏ ఎపిసోడ్ లేదు అని ఎందుకు ఆరాటపడ్డావు, ఏదో ఒకటి వేసేస్తే ఎపిసోడే. అందుకని ఏదో ఒకటి వేయడం ఎందుకు, నీ గురించే వేస్తే బాగుంటుంది అని అనుకున్నా. నిన్ను టార్గెట్ చేశానా? లేదు మమ్మీ, నిన్ను చూపిస్తే ఇంకా బాగుంటుంది అని నా ఫీలింగ్. కొంచెం గ్లామరస్ గా ఉంటే బాగుంటుంది. మరి జుట్టు ఇది కొంచెం బాగానే ఉన్నానా? నీకేంటి మమ్మీ, నీకేంటి చెప్పు. లక్ష్మి రోజుకో రకంగా నాకు జడేస్తుంది. ఇది ట్విస్టెడ్ జడ అనమాట. ఇది ట్విస్టెడ్ జడనా? ఇది ట్విస్టెడ్ జడ. ఒకసారి ఇక్కడికి వస్తుంది పైకి అని. అంటే అది ఏమనుకుంటుందో నేను ఎంత గ్లామరస్ గా అంటే దాని యొక్క జడల టాలెంట్ అంతా నీ మీద చూపిస్తుంది మమ్మీ. రాత్రి అదే అనుకున్నా సడన్ గా, ఏంటి రౌండ్ గా ఏదో కదులుతుంది మేడం జడ అనమాట. నా జడ అంత ట్విస్టెడ్ వేసింది, ఏదో పావులాగా బొండ్రగా తీసేసింది అన్నమాట, వేసేసింది అని. అసలే జుట్టు లేదు దానికి తగ్గట్టు. పర్వాలేదు జుట్టు మరి కొంచెం ఉంది కదా, తృప్తి చెందాలి. హ్యాపీ.
అంతే. ఎందుకు చేస్తారు మమ్మీ నీకు? అలా అంటే ఇప్పుడు ఇవన్నీ పెట్టారు కదా, సిప్యాప్లని అవన్నీ ఇవన్నీ, దాంతో కొన్ని రోజుల వరకు అంత ఇన్వాల్వ్మెంట్ వచ్చేసిందంటే సిప్యాప్ తో రాత్రులు నేను వెనక నుంచి జుట్టు లాగేసుకునేదాన్ని. ఇప్పుడు ఇదిలో మరి జుట్టు ఊడిపోద్ది కదా. ఇప్పుడు మనం సిప్యాప్ ఇచ్చేస్తాం కదా మమ్మీ రోజు. చేస్తావు ఈ రోజు నుంచి బహుశా నేను ఇంకా అంటే ఆ అలవాటు తప్పిపోద్ది. అది లేదు కదా, ఇంకెళ్ళిపోతుంది కదా సిప్యాప్, ఎందుకు ఇంకా. సరే కానీ మెయిన్ రీజన్ ఇది మాట్లాడిన తర్వాత పెట్టేద్దాం ఇంకా మనం. ఏంటంటే ఇప్పుడు ఏంటి, అది ఫుటేజ్ లేదు నా ఫోన్లో. సరే కానీ ఇప్పుడు నువ్వు వరలక్ష్మి వ్రతం నువ్వు దగ్గరుండి చేయిస్తున్నావా ఏంటి ప్లాన్ మన ఇద్దరిది? లేదను ఆ అమ్మవారి దయ నన్ను అంటే నా చేయించుకుంటదు ఉండదు, అది ఆనందం లేదు, నువ్వే దగ్గరుండి చెయ్యాలి. ఉంది ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తాం కదా, ఈ సంవత్సరం కూడా ఏముంది ఓపిక్గా అలా చైర్లో కూర్చొని చేసుకోవచ్చు మన ఇద్దరం, నువ్వు నేను. అంతవరకే. దీని గురించి ఇంకేం చెప్తా చెప్పు. అంతే చేసుకుందాం. మళ్ళీ వారం వరకు మధ్యలో వారం వరకు ఏంటి మమ్మీ, వరలక్ష్మి వ్రతం ఎపిసోడ్ వేయొద్దా మనము, మన అమ్మవారిని చూపించొద్దా? అవునా కాదా? మన అమ్మవారిని చూపించాలా? మరి అసలే స్పెషల్గా ఉంటుంది ఈసారి మనకి. సంవత్సరం మనం మంచిగా చూపిద్దాం, ఓకేనా? సరే చాలు, ఇంకెక్కువ చూపిస్తే నీకు దిష్టి తగులుతుంది, పెట్టేస్తున్నా. సో వీడియో అంతా చూసేసారు. మమ్మీ షీఈ్ బెటర్, షీఈ్ రికవరింగ్, మీ అందరికీ తెలుసు, మీరు చూసారు. సో ఐఎమ్ హ్యాపీ దట్ మీ అందరికీ నేను చూపించగలిగాను. ఎందుకంటే చాలామంది వాళ్ళ ప్రేయర్స్లో మా అమ్మని ఉంచుకున్నారు. చాలామంది వచ్చేసి ఇన్స్టాగ్రామ్లో, యూట్యూబ్లో, బయట మేము ఎగ్జిబిషన్ చేసినప్పుడు కూడా మొన్న మీ అమ్మగారు ఎలా ఉన్నారమ్మా, బాగుంటారమ్మా, మేము ప్రే చేస్తున్నాం. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం కూడా లేదు, కానీ మీరందరూ యూ టుక్ అ పాయింట్ ఆఫ్ మెసేజింగ్, టాకింగ్, టెల్లింగ్, ఇవన్నీ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ నాకు, అట్లీస్ట్ నాకు, నా ఫ్యామిలీకి. సో థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కన్సర్న్ చూపించిన వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. ఎందుకునంటే ఇవన్నీ మన లైఫ్లో జరిగే సంఘటనలు, మనం వీటి నుంచి బయటికి రావాలి అని చెప్పేసి ప్రతి ఒక్కళ్ళం కోరుకుంటాం. కాబట్టి మీ అందరికీ తెలుసు ఇప్పుడు ఎలా ఉండాలి ఏంటి అనేసి. సో మమ్మీ స్లోలీ రికవరింగ్, బెటర్ షీఈస్. కొంచెం తింటుంది, ఇప్పుడు కొంచెం ప్రోటీన్ తింటుంది, విసికించట్లేదు, ఇది వద్దు అది వద్దు అని మారం చేయట్లేదు, చిన్నపిల్లల్లాగా షీఈస్ ఈటింగ్. సో థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంకేం చెప్పను, ఐ డోంట్ నో, ఐఎమ్ సో ఓవర్వెల్మ్డ్ టుడే. ఎందుకనంటే చాలా రోజులకి మా అమ్మతో వీడియో చేశాను, నేను అనుకోకుండా చేశాను. యాక్చువల్లీ ఏదో ఒక ఎపిసోడ్ చేద్దాంలే అని అనుకున్నాను ఈరోజు. ఎందుకంటే ట్యూస్డే ఎపిసోడ్ వేయలేదు, థర్స్డే ఎపిసోడ్ కూడా నా దగ్గర లేదు. మా డిజైనర్ జై మెసేజ్ పెడుతున్నాడు, మా ఎడిటర్ మెసేజ్ పెడుతున్నారు, బట్ ఏంటో మూడ్ లేదు, చేసే ఇది లేదు. సరే సడన్ గా కెమెరా ఇట్లా చేస్తావా అని, నా గురించి చెప్పమంటావా, చెప్తాననింది. అంటే ఇమ్మీడియట్ గా నేను కూడా రాగా అలానే ఇచ్చేస్తాను. ఆవిడేం పాపం అప్పటికి రెడీ అవ్వలేదు, స్నానం చేయలేదు, బట్ దట్స్ ఓకే. మీరందరికీ అంత ఫిల్టర్ అవసరమా అనిపించింది నాకు, అందుకని అలానే షేర్ చేశాను నేను. సో ఈ వీడియో అందరికీ నచ్చుంటుంది అని అనుకుంటున్నాను. నచ్చుంటే మా నీలి మేఘాల్లో ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఒక బెల్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేస్తే చాలా నోటిఫికేషన్స్ వస్తాయి. అండ్ వరలక్ష్మి వ్రతానికి వస్తే చాలా సింపుల్ గా మీ అందరికీ చెప్పినట్టే, సింపుల్ గా చేసుకోవడానికి రీజన్స్ కూడా నేను మీకు చెప్పాను. లైక్ ఇంద్ర లేరు, ఆయన రావడానికి ఇంకొక 12 రోజులు పడుతుంది. 31st August ఈస్ కమింగ్. సో ఐఎమ్ సో ఎక్సైటెడ్. దాని తర్వాత యాక్చువల్లీ September 13th వస్తారంటే కొంచెం మనసుకు కష్టం అనిపించినా ఏం మాట్లాడలేదు. మళ్ళీ ఏమనుకున్నాడో ఏంటో, తర్వాత చేసుకోవచ్చు, నేను ఇంటికి వచ్చేస్తున్నాను అని అంటే ఐ వాజ్ వెరీ హ్యాపీ. సో August 31st ఇందిరా వచ్చేస్తున్నారు. సో తను లేకుండా నేను ఫస్ట్ టైం వరలక్ష్మి వ్రతం తను లేకుండా చేసుకోబోయేది. 22 years లో ఫస్ట్ టైం అనమాట. లేకపోతే ప్రతి వరలక్ష్మి వ్రతానికి ఎంత మొగల్ రేకులు, చక్రవాకాలు ఏమున్నా సరే వరలక్ష్మి వ్రతం మాత్రం ఆఫ్ తీసుకునేవాడు. అటువంటి మనిషి ఈరోజు అంత దూరం US లో ఉండటం మూలాన హీఈస్ నాట్ ఏబుల్ టు మేక్ ఇట్. సో అందుకని నేను ఒకదాన్ని చేసుకుంటున్నా. బట్ మమ్మీ నేను ఉంటాం. చెల్లెలు లేదు ఈసారి, అది US లో ఉంది, వెళ్ళిపోయింది, ఆదిత్యకి కాలేజ్ ఉందని చెప్పి. సో ఎవ్రీబడి ఆర్ బిజీ ఇన్ దేర్ లైఫ్స్. కానీ మనము వీలైనంత వరకు మంచిగా ఎప్పుడు చేసుకుంటాను కాబట్టి అలానే చేసుకోవడానికి ప్రయత్నిస్తా. ఒకటి ఏంటంటే పిలిచే మనుషుల్ని కొంచెం తగ్గించుకున్నాను. ఎందుకునంటే మమ్మీ గురించి ఆలోచించి ఇక్కడ లోకల్ గా మనకి దగ్గరగా ఉండే మన అపార్ట్మెంట్ లో వాళ్ళు, మా ఫ్యామిలీ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ ని మాత్రమే పిలుచుకుంటాను. కొంతమందిని పిలవకుండా ఈ సంవత్సరం ఇది చేస్తున్నాను. ఎందుకునంటే వాళ్ళందరూ కొంచెం లేట్గా వస్తారు నా దగ్గరికి. అంత లేట్ వరకు
నేను వాళ్ళతో టైం స్పెండ్ చేయలేను కాబట్టి నేను కొంచెం కట్ డౌన్ చేయడం జరిగిందనమాట. లేకపోతే కట్ డౌన్ చెయ్యను అసలు ఎవరిని కూడాను. సో అలాగా. సో వరలక్ష్మి వ్రతం మమ్మీనే చేయించాలి అని అనుకుంటున్నా. మా అమ్మవారు ఆవిడకి ఓపిక ఇవ్వాలి. ఎందుకునంటే పాప మనసేపు కూర్చున్నదో పూజ చేయించాలంటే ఓపిక ఇవ్వాలి కదా. సో మమ్మీ చేయిస్తేనే నేను హ్యాపీగా ఫీల్ అవుతా. చెప్పా కదా మా పద్దులు మా అమ్మే అని చెప్పేసి. సో అందుకని చూద్దాం, వరలక్ష్మి వ్రతం రోజు కలుద్దాం. వరలక్ష్మి వ్రతం వ్లాగ్ తో కలుద్దాం ఆదివారం రోజు, అంటే సండే రోజు. అప్పటి వరకు మా ఛానల్ ని ఇలాగే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. నీలి మేఘాల్లో ఛానల్ ని. మమ్మల్ని అందరినీ ఎప్పుడు కూడా మీరు ఇలానే ప్రేమిస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ గైస్. గాడ్ బ్లెస్ యూ ఆల్.